తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మాఘమాసం వచ్చేస్తుంది. సో మాఘమాసం అనగానే ఇదొక పుణ్యమాసం. ఎక్కువగా మళ్ళీ మనకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో పూజలు ఎలా ఉంటాయి, మాఘమాసంలో అగైన్ మళ్ళీ మనకి పూజలు ఎలా స్టార్ట్ అయిపోతాయి. అందులో ముఖ్యంగా ముందుగా వచ్చేది వసంత పంచమి కదా. సో వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏమిటి? సో ఆ రోజు ఏం చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళ జీవితాలు మారిపోతాయి అంటారు? ఎందుకంటే ఇంతకు ముందు క్రితం లాస్ట్ ఇయర్ వీడియోలో మీరు చెప్పారు, బట్ దాన్ని ఇంకా అందరి జీవితాలు మారిపోయే సమయం ఇది అని, చాలా మంచి రోజులు అని చెప్పారు ఇంతకు ముందు. అన్ని రాసుల వారికి బాగుందని. మరి ఈ వసంత పంచమి ద్వారా ఎలా మార్చుకోవచ్చు అంటారు? సర్వసాధారణంగా వసంత పంచమి రోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో మనకి విద్యలకి దేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. అయితే ప్రతిసారి వచ్చేటువంటి వసంత పంచమి వేరు, ఈసారి వచ్చేటువంటి వసంత పంచమి ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకత సంతరించుకుంది, అసలు ఏమిటి విశేషత చెప్పుకున్నట్లయితే, విశేషంగా ఏమిటి ఇక్కడ అని చూసినట్లయితే, ఎప్పుడు కూడా ఏదైనా ఒక తిథి వచ్చినప్పుడు మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా అనుకూలించాలి. ఈ వసంత పంచమికి గురువు చంద్రుడు కలిసి ఉంటున్నారు మీన రాశిలో. గురుచంద్రులు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. అది జన్మజాతకంలో ఉంటే ఆ వ్యక్తికి యోగిస్తుంది. అది తిథి రోజు ఉన్నట్లయితే ఆ తిథికి యోగిస్తుంది. అది ఆ తిథికి అదేవిధంగా ఆ యొక్క రాష్ట్రాలకి ఆ దేశాలకు కూడా సంబంధం ఉంటుంది. గజకేసరి యోగం అంటే చాలా గొప్ప యోగం కదా. గొప్ప యోగం. ఓకే, అలాగే కేవలం గజకేసరి యోగం ఉండడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక విద్య నేర్చుకుంటున్నాం అంటే శిష్యుడు గురువు, అంటే గురువు చెప్తూ ఉంటే శిష్యుడు నేర్చుకుంటూ ఉంటాడు. దానికి గ్రహాల్లో ప్రధానంగా గురుగ్రహాన్ని బుధగ్రహాన్ని తీసుకుంటారు. బుధుడేమో నేర్చుకునేటువంటి శిష్యుడు, గురుగ్రహమేమో చెప్పేటువంటి గురువుగా తీసుకుంటారు. వారిద్దరూ కూడా మంచి స్థానాల్లో ఉన్నారు చెప్పాలంటే. ఎలా అంటే ధనస్సు రాశిలో బుధుడు ఉన్నాడు వసంత పంచమి రోజుకి. అదేవిధంగా గురుచంద్రులు ఇద్దరూ కలిసి మీన రాశిలో తన ఓన్ హౌస్లో ఉంటారు. అంటే రెండు గురు రాశుల్లో గురువు చంద్రుడు గజకేసరి యోగం కలిగి ఇంకో గురు రాశిలో బుధుడు. అంటే ఏంటి, ఈ వసంత పంచమి అన్ని వసంత పంచములు అంటే అనేక వసంత పంచములు వచ్చి ఉంటాయి మనకి ఇప్పటికి ప్రతి సంవత్సరం ఒకసారి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ కలిగినప్పుడు ఉన్న వసంత పంచమికి విశేషమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ ఎనర్జీ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి ఏంటంటే, మా అబ్బాయికి పలానా వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించాలి, గొప్పవాడు అవ్వాలని, లేదా మా అమ్మాయి అవ్వాలని చెప్పి చేయిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఆ గ్రహస్థితి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు కూడా మనం తొలగించుకోవాలి. అవి ఎలా తొలగుతాయి, అసలు తల్లిదండ్రులు ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. ఓకే గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ నేను కింద గ్రహస్థితి గురించి చెప్పాను. మీనరాశిలో చంద్రుడు గురువు ఉన్నాడండి, ధనస్సులో బుధుడు ఉన్నాడు. ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పి చెప్పాను, ఏకరాశి సంబంధంగా ఉన్నటువంటివని. కానీ ఆ గురువు చంద్రుడు ఉన్నటువంటి రాశికి అటు ఇటు శని రాహువులు ఉన్నారు. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తాం ఈరోజు ఉదాహరణకి, ఇంకొక వారం రోజుల్లో వసంత పంచమి ఉంది. ఆ లోపల అక్షరాభ్యాసం చేయించే లోపల గురుశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అక్షరాభ్యాసానికి ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళకి ఆ రోజు ఇంకేదైనా హయగ్రీవం చేయించుకోవాలి, వాళ్ళు కూడా చేయించుకుంటే మంచిది. అలాగే ఎప్పుడు కూడా మనకి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో, గృహప్రవేశం కానీ రకరకాల వాటిలో, అప్పుడు కూడా ఇలాగే గ్రహస్థితి ఎలా ఉందో పరిశీలన చేయాలి. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిది అక్షరాభ్యాసం కోసం కావున, ఈ అక్షరాభ్యాసము చేయించే ముందు పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా హయగ్రీవ స్తోత్రం రోజు చేయాలి. తల్లిదండ్రులు చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పిల్లవాడికి వెళ్తాయి. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పాప బాబు వారు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆశీర్వదించాలంటే హయగ్రీవం ఎనర్జీ వీళ్ళలో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మంత్రము గురువుల దగ్గర నుంచి పొందుతాం మనం. ఆ ఇచ్చిన గురువు ఆల్రెడీ దాన్ని సాధన చేసి ఉండి ఉంటాడు. అది కాళీ మంత్రం కావచ్చు, వారాహి కావచ్చు, ఎనీ దుర్గా మంత్రం కావచ్చు, గణపతి కావచ్చు, ఉచ్చిష్ట గణపతి కావచ్చు, ఏదైనా కానీ. ఇక్కడ తల్లిదండ్రులకి బిడ్డలకు ఉన్నటువంటి బంధం ఎలాంటిదంటే, ఆటోమేటిక్గానే వీళ్ళ బ్లెస్సింగ్స్ పిల్లలకి వెళ్తూ ఉంటాయి.
మనసులో ప్రతి తల్లిదండ్రులు ఏంటి, మా అబ్బాయి గొప్పవాడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి. మీరు ఆ డిజైర్ అనుకుంటున్నప్పుడు అక్కడ దేవతా శక్తి ఫస్ట్ మీ పిల్లవాడి కంటే ముందు మీలో ఉండాలి. హైగ్రీవ మంత్రం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాం మీలో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మంత్రం ఏంటది, జ్ఞానానందమయం దేవం అంటారు. అంటే జ్ఞానమే మొత్తం ఆయన అయి ఉన్నాడు. నిర్మల స్ఫటికాకృతి, నిర్మలంగా ఉండే స్ఫటికాకృతం అంటే నిర్మలంగా ఉంటూ, స్ఫటికం ఎలా ఉంటుంది, క్రిస్టల్గా ఉంటుంది. అది ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక జ్ఞానం మనకి రావాలంటే మనం క్రిస్టల్లాగా ఉండాలి, అంటే దేనిని యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆధారం ఆయనే అనే కాన్సెప్ట్ ఫస్ట్ తండ్రి నమ్మి బిడ్డని ఆశీర్వదించినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు పిల్లడికి, ఆ రోజు నుంచి ఆ ఎనర్జీ ఎప్పుడైతే తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకి వెళ్ళిందో ఆ విద్యలకి ఆధారమైనటువంటి హయగ్రీవ యొక్క ఆశీస్సులు మరియు సరస్వతీదేవి యొక్క అనుగ్రహము కలుగుతాయి. మరియు మీరు ఇక్కడ అనుకోవచ్చు అదేంటంటే ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది అనుకుందాం, మరి వసంత పంచమి దేనికి చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నా డౌట్ అదే ఉంది గురుగారు. ఆ రోజు ముఖ్యంగా యాలకులతో దండని గుచ్చి హయగ్రీవుడికి వేయాలి. 2 సరస్వతీదేవి యొక్క స్తోత్రం చదువుకోవాలి. అయితే ఇక్కడ మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏమిటి అంటే, సరస్వతీదేవి అంటే నువ్వు కేవలం పటంలో చూసేటువంటి సరస్వతీదేవి ఒకటే సరస్వతీదేవి కాదు, నీ కొలీగ్స్లో, నీ క్లాస్మేట్స్లో, నీకు నేర్పేటువంటి మాస్టర్లోని సరస్వతీదేవిని చూడాలి. ఇవాళ రేపు సినిమాల్లో ఏంటంటే మాస్టర్స్ని కమీడియన్గా చూపించడం జరుగుతుంది. చాలా పెద్ద దోషం అమ్మా అది. ఎన్ని సినిమాల్లో చూడట్లేదు, మాస్టర్స్ మీద టీచర్స్ మీద కామెంట్స్ చేస్తూ పిల్లలు ఏమంటారు అదే నిజం అనుకుంటుంటారు. అందుకని తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏమిటంటే, నీకు శ్రద్ధ ఉండాలి, విద్య మీద శ్రద్ధ ఉండాలి, చెప్పేటువంటి మాస్టర్ మీద భక్తి ఉండాలి. ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాస్టర్ మీద మీకు కనుక భక్తి లేదు అంటే మీరు ఆ భక్తిభావంతో చూడరు. భక్తిభావంతో మాస్టర్ని చూడనప్పుడు అక్కడి నుంచి విద్య ఎలా ఫ్లో అవుతుంది మీకు. కాబట్టి పిల్లలకు ముఖ్యంగా నేర్పించాల్సింది సినిమాల్లో చూపించేది కాదు, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు, మీరు భక్తి చూపించాలి ఖచ్చితంగా మాస్టర్ మీద. అదేవిధంగా ఆ పిల్లలకి ఆ యొక్క ఎప్పుడైతే అది చూపించామో ఆటోమేటిక్గా వస్తుందమ్మా అక్కడి నుంచి విద్య అనేటువంటిది, అది చేయాలి. ఇంకోటి ఏంటంటే సరస్వతీదేవి అంటే కేవలం ఏదో సరస్వతీదేవి పటంలో ఉన్న సరస్వతి అని అనుకోకండి. మీరు చదువుతున్న ప్రతి అక్షరము సరస్వతే, టీచర్ చెప్తున్న ప్రతి పలుకు సరస్వతే, మీ తోటి విద్యార్థి చెప్తున్నట్టు అందులో కూడా సరస్వతీదేవి ఉంటుంది అనేటువంటి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అని చెప్తుండాలి. నాలెడ్జ్, సరస్వతి అంటే నాలెడ్జ్, జ్ఞానము. నువ్వు తెలుసుకున్న ప్రతిదీ సరస్వతీదేవి అనేటువంటి కాన్సెప్ట్ మనం చెప్పి పిల్లలకి ఎప్పుడైతే అర్థమయ్యేలా చేస్తామో అప్పుడు వాళ్ళు సరస్వతీదేవి పూజ చేసేటప్పుడు ఒక రకమైన భావంతో చేస్తారు. అదొకటి గురువుగారు. ఇంకొకటి సరస్వతి చదువు ఇలాంటివన్నీ కేవలం విద్యార్థులు అంటే చిన్న పిల్లలకి మాత్రమే కాదు కదా, అందరికీ నిరంతర విద్యార్థులం కదా మనందరం. అయ్యో మనందరం నిరంతర విద్యార్థులమే. సో మనందరికీ కదా అదంతా. పుస్తకంలో చదువుతున్నది మాత్రం విద్య కాదు. ఇప్పుడు మనము ఎక్కడికో వెళ్తున్నాము, గబుక్కుని ఒక ముసలి ఆవిడేం పెద్దగా చదువుకోలేదు, కానీ ఎవరో ఏదో అడిగారు, ఇలా ఉందండి, అయ్యో ఆకు తినయ్యా, నీకు ఆకు తింటే నీకు తగ్గిపోద్దని, కానీ ఆకేదో తింటాడు ఆయన. నెక్స్ట్ డే వచ్చి ముసలాంతో చెప్తున్నాడు, అయ్యో ఇన్ని సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను తగ్గలేదు, నువ్వు ఏదో ఆకు చెప్పి ఆకు తినగానే ఎలా తగ్గిందంటే అదే విద్య. మరి విద్య ఎంబీబీఎస్ చదువుతానే విద్య కాదు అక్కడ. కదా ఏ సమస్యకి ఏ పరిష్కారం చేసుకుంటే ఆ సమస్య తీరుతుందో అది జ్ఞానం. ఆ జ్ఞానమే విద్య. విద్య అంటే జ్ఞానం. చాలా మంచి మంచి విషయాలు గురువుగారు, చాలా అవసరము. అంటే చదువు అనేది నిజంగా మీరు అంటున్నట్టు ఈ మధ్య ఈ రోజుల్లో చాలా కామెడీ అయిపోయింది, బట్ అది కాదు, సీరియస్ చదువు. ఎందుకంటే సరస్వతీదేవి పూజ రోజు మనం చెప్పాల్సినటువంటిది, సరస్వతీదేవి పూజ కంటే కూడా, అంటే పూజ చెబుతూ గురువు యొక్క ప్రాధాన్యత, బయట చూపిస్తున్నటువంటి వాటిని తీసుకోకూడదు, మహాపాపము, తప్పు అనేటువంటి భావన చెప్పాలి ఫస్ట్ పిల్లలకి. ఎస్. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు పఠించవలసిన మంత్రం, శ్లోకం ఏమైనా ఉన్నాయా గురువుగారు? హయగ్రీవ మంత్రం. హయగ్రీవ మంత్రం సరస్వతి అంటే హయగ్రీవ 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 ఇలా అనుకుంటే సరిపోతుంది. అలా అనుకోవచ్చు, లేదా సరస్వతి స్తోత్రాలు. స్తోత్రం సరస్వతి నమస్తు వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు సదా
సో ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ఇది కూడా విశేష పరిజ్ఞానం. నిజంగా గురువు అంటే ఇదే, ఇలా మేము నేర్చుకోవడము ఇవన్నీ కూడా నాలెడ్జ్ అమ్మా. అంటే నాకైతే బాగా అర్థమైంది, మనం నేర్చుకునే ప్రతిదీ మంత్ర రూపంలో కానీ విషయ పరిజ్ఞానం కానీ ఇదంతా కూడా విద్యే. ఇది ఏ వయసు వాళ్ళైనా సంబంధం లేదు, రెమెడీ అని మనం ఫాలో అవుతున్నాం, అది విద్యే కదా గురువుగారు. సో ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా ఎంతో మంచి విషయాలు, విశేష పరిజ్ఞానాన్ని ఈ వీడియో ద్వారా కూడా వీక్షించారు కదా. ఖచ్చితంగా మరి వసంత పంచమి మహద్భుతమైన రోజు, అందున ఇప్పుడు వచ్చే ఈ వసంత పంచమి ఇంకా అద్భుతమైన రోజట. సో ఖచ్చితంగా మరి ఆ రోజుని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని అందరూ కూడా విషయ పరిజ్ఞానం, నిజమైన విషయ పరిజ్ఞానంతో చక్కగా ఎప్పుడు హ్యాపీగా జ్ఞానం నేర్చుకుని జ్ఞానవంతులై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం, మీ జాహ్నవి.